ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు గురువారం బైబిల్ క్లాసులో దేవుని యొక్క మాటలను మనం నేర్చుకోవడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున వందనాలు తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి, ఆయా దేశాల్లో, ఆయా గ్రామాల్లో ఉండి ఈ లైవ్ ద్వారా కూడా వాక్యాన్ని వింటూ చక్కగా ప్రతి పాఠాన్ని కూడా అనుసరిస్తూ బలపడుతున్న మీ అందరికీ ముఖ్యంగా పరిచర్య కొరకు, మా కొరకు కూడా ఎంతగానో ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ కూడా తాటిపల్లిలో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ లైవ్లో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు సిఓసి మరి తాటిపల్లిని ఫేస్బుక్ ద్వారా కానీ అలాగే యూట్యూబ్ ద్వారా కానీ ఈ 2 యాప్ల నుంచి వాక్యాన్ని అందించడం జరుగుతుంది. కనుక ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా మరి వీలైతే మీకు అభిమానం ఉంటే సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో కోరుతున్నానండి. సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ అనేకులకి పాటలని షేర్ చేయాలని కోరుకుంటాం. ప్రార్థన చేసుకుని మనం ఈ బైబిల్ క్లాస్లో వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుంటాం. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆశీనుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తాం. మమ్మల్ని ప్రేమించి మీ కాపుదల మా పై నుంచి గడిచిన వారమంతా మీ రెక్కల చట్టును భద్రపరిచి మరలా ఈ గురువారం స్థానిక సంఘంలో బైబిల్ క్లాస్లో మీ వాక్యాన్ని నేర్చుకుని పరిశోధన చేయడానికి మాకు ఇచ్చిన వాక్యానికి మీకు వెనలేని స్తోత్రాలు తండ్రి. మీ మాటల యందు లక్ష్యం ఉంచే హృదయాల్లో ఉండి, శ్రద్ధనే ఉండి, బాధ్యతనే ఉండి, మీ పనిలో వెనకబడకుండా, మీ పనిని నిర్లక్ష్యంగా చేయకుండా ఆసక్తి కలిగి తండ్రి, శ్రద్ధ కలిగి మీ పని చేస్తూ మీ పనిలో తండ్రి మేము మిమ్మల్ని స్తుతించడం ద్వారా, మీ నామానికి మహిమ తేవడం ద్వారా, మరి తండ్రి మేము నేర్చుకున్న వాక్యం ద్వారా మా జీవితాలు పవిత్రమై మీకు ఇష్టలుగా జీవించడం ద్వారా తగిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. మరి ఆయా ప్రాంతంలోని మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని సహోదరులు, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మరి తండ్రి మీ వాక్య జ్ఞానంలో అభివృద్ధి చేసి ప్రోత్సాహకరమైన మాటల ద్వారా తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి మీరే కృప చూపించమని మరి చెప్పుచున్న నాకును మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారం ఇవ్వండి. వినుచున్న వారికి వినగలిగిన చెవులు మరి తండ్రి గ్రహించే హృదయాలు ప్రశ్నించండి. అసత్యము, అబద్ధము మాకు దూరంగా ఉంచండి. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ సత్య సంబంధులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. దేవుని యొక్క తీర్పును గురించి మనం నేర్చుకుంటాం. ఒకసారి నిర్గమకాండంలోనికి మనం వెళ్ళినట్లయితే కొన్ని మాటలను అక్కడ మనకి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు వివరిస్తున్న మాటలను పరిశీలన చేయగలరు. నిర్గమకాండం 18వ వచనం 15వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నిర్గమకాండం 18:15 మోషే దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు. ఇశ్రాయేలు ఎవరి దగ్గరికి రావాలట? దేవుని దగ్గరికి రావాలి. దేవుడు మోషే ద్వారా సమకూరుస్తున్నాడు అనమాట. మోషేతో చెప్తున్నాడు దేవుని తీర్పులు తెలుసుకోవడానికి. అంటే ఆయన తీర్పులు ఏంటో ప్రజలు తెలుసుకోవాలి. ఆయన తీర్పులు ఎలా ఉంటాయో ప్రజలకు అర్థం కావాలి. అందుకని ఇశ్రాయేలు అందరూ మోషే దగ్గరికి రావాలి. పై వచ్చిన ఒకసారి మనం చదువుతాం. 14వ వచనం మోషే ప్రజలకు చేసినదంతే అతని మామ చూసి, అంటే ఇత్రో, మోషే మామ ఎవరంటే ఇత్రో, చూసి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని అంత ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా
ప్రజలు నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా మోషే చెప్తున్నాడు అక్కడ మామతో, దేవుని తీర్పుని తెలుసుకుంటూ ప్రజలు నా యొద్దకు వచ్చేతరు. అప్పుడు దేవుని తీర్పులు ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలుడికి. వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల సమస్య వస్తే నా దగ్గరికి వస్తా. ఇప్పుడు సమస్య మోసే వాక్యమును బట్టి దేవుణ్ణి బట్టి తీర్పు తీర్చేవాడు అన్నమాట. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన నామతో చెప్పాడట. ఎవరు? మోషే. అంటే ఇశ్రాయేలుడు మోషే దగ్గరికి ఎందుకు వస్తున్నారు? దేవుడి తీర్పులు తెలుసుకోవడం. ద్వితీయోపదేశ కాండంలోనికి మనం వెళ్తాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయంలోనికి మనం వెళ్తాం. 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువు. ద్వితీయోపదేశ తీర్పు తీర్చున్నప్పుడు అంటే తీర్పు విషయమై మోషేకి తెలియపరుస్తున్న మాటలు చూడండి. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతిని గాని పక్షపాతము లేకుండా అంటే ముందు తీర్పు తీర్చేవాడు ఏం చేయాలట? అంటే న్యాయము అన్యాయం ఏదైనా ఉన్నదో ముందు తీర్పు వినాలట. అల్పులైనా సరే గనులైనా సరే. ఓకేనా? తీర్పు ఏం చేయాలంట? వినాలి. పక్షపాతం లేకుండా వినాలి. సామాన్యుడు వెనకాల ఎవరు లేరు చెప్తున్నారు అనుకోండి, పెడ చెవులు పెట్ట. గొప్పడు గనక అబద్ధం కల్పించి చెప్పినా దాన్ని మనసు పెట్టి వినకూడదు. అందుకనే తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవాలను. న్యాయపు తీర్పు అది ఒక మనిషి తీర్చే న్యాయములో ఎవరు గెలుస్తున్నారు? అది న్యాయపు తీర్పు దేవునిది కనుక ఆ న్యాయవాదిగా ఆ తీర్పు తీర్చే స్థానంలో మనుషులు నియమిస్తున్నాడు కనుక అది మోషే కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, ఒక సువార్థికుడు కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఒక పెద్ద రకంగా దేవుడిచ్చిన ఘనతను బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి సమస్యను పరిష్కరించేవాడు ఎవరైనా సరే న్యాయం వైపు ఆలోచించాలి. అది చిన్నోడు కాదా అనేసి అన్యాయంగా వాదించడం, పెద్దోడు కాబట్టి మనకి సరిపోయాడు కాబట్టి మనకంటే ఉన్నతోడు కాబట్టి అన్యాయాన్ని కూడా న్యాయమని వాదించడం అనేది దేవునికి విరుద్ధమైనది. అంటే తీర్పు చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు దేవుని తీర్పు తెలుసుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారని మోషే అన్నాడు. అదే మోషే ఇక్కడ ఏం చెప్తున్నాడు? తీర్పు తీర్చినప్పుడు మీరు ఏం చేయాలి? అల్పుల సంగతి అల్పులుగానే తీర్చాలి, గనుల సంగతి గనులుగానే ఆలోచించాలి. కానీ వారి ఇరువురు గురించి ఆలోచించిన తర్వాత తీర్పు ఏదైనా న్యాయం జరగాలంటే పక్షపాతం ఉండకూడదు. విన్నవాళ్ళు న్యాయం తీర్చేవాళ్ళు. న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుల్ని ముఖము చూసి అదనమాట. మీకు అర్థమవుతుందా? ముఖంతో అంటే కళ్ళుతో భయపెట్టేవారు ఉంటారు కదా, ముఖం చూసి మీరేం చేయొద్దు, భయపడద్దు. గొప్పడైనా సరే న్యాయం ఆలోచించాలి, తీర్పులో దేవుడు ఉన్నాడని గుర్తించాలి. ముఖము చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యములను నా యొద్దకు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు పెద్దలతో మోషే చెప్తున్నాడు అనమాట. ఏమని? సాధ్యమైనంత వరకు మీరు తీర్చేసుకోండి. మీ చేత కానప్పుడు ఏం చేయాలి? నా దగ్గరికి తీసుకురావాలి. మోషే అడుగుతున్నాడు, నా యొద్దకు తీసుకుని రండి, రావాలను, నేను దానిని విచారించేదనని వారికి ఆజ్ఞాపించాడంట. ఎవరో మోషే తెలియపరుస్తుంది. మీరు అల్పుల సంగతి గనుల సంగతి విని ఆలకించి మీరు తీర్పు తీర్చేటప్పుడు పక్షపాతం లేకుండా తీర్చుకోండి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి దేవుని పక్షంగా మీరు నిలబడాలంటే పక్షపాతం ఉండకూడదు. మీరు వ్యాజ్యం ఆడేటప్పుడు ఒకవేళ గొప్పోడని భయపడుతున్నా మరొక సమస్య మీరు ఏం చేయాలి? తీర్పు నా దగ్గరికి తీసుకొస్తారు. నేను
ఆ దేవుని తీర్పు తీరుస్తాను, దేవుని పక్షంగా న్యాయం తీరుస్తానని మోషే ఇశ్రాయేలుతో చెప్పిన మాట మనం వింటాం. ఒకసారి రాజుల గ్రంథంలో కూడా వెళ్తాం. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజులు 21 మొదటి రాజుల గ్రంథం 21 10వ వచనాన్ని మనం చదువు. 21 10వ వచనం. 10వ వచనం. నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను, ఎవరంటున్నారు ఈ మాట? పనికి మాలిన ఇద్దరిని సిద్ధపరచమని ఉంటుందంట. అతని మీద అబద్ధ సాక్ష్యం. నీకు అర్థమవుతుంది? రాజుని దేవుని ఏం చేశాడని చెప్పమంటదే, దూషించాడని ఒక స్త్రీ చెప్తుంది. నీకు అర్థమవుతుంది? ఎవరవి? యెజబెలు. నాబోతు ద్రాక్ష తోట రాజును నగరన ఆనుకొని ఉన్నదట. అది బాగా పండుతుందని ఏం చేశాడంటే అది ఆశపడ్డాడు రాజు. నాబోతుని ఇల్లు అడిగాడు. అంటే మనం మొదటి వచ్చిన నుంచి చదివితే ఇదంతా అర్థమవుతుంది, సమయం లేదు. మనం అధ్యాయం చదివితే ఈ వచ్చినకి క్లారిటీ దొరుకుతుంది కనుక మనం అందరం అనేక సార్లు విన్నవారు కనుక మనకు ముఖ్యమైనది నేను మీకు వివరిస్తాను. మీకు అర్థమవుతుందా? ఈ ఆహాబు రాజు అడిగితే నాబోతు ఏమని అన్నాడంటే, ఇది నా పిత్ర జీతం, తాతల కాడి నుంచి తండ్రుల కాడి నుంచి వస్తున్న భూమి, నీకు నేను అమ్మలేనని అన్నాడు అన్నమాట. ఎవరు? నాబోతు. దానికి ఆహాబు రాజు ఏం చేశాడంటే కోపం వచ్చి మూతి ముడుచుకుని ఇంట్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఆయన భార్య యెజబెలు ఏమన్నది తెలుసా? ఏంటి ఇలా కూర్చోమని అడిగితే సంగతి చెప్పాడు. నువ్వు చేతకాని వాళ్ళలాగా ఎందుకు అలా కూర్చున్నావు? నువ్వు రాజు అని మర్చిపోతున్నావా? నువ్వెవరవే? రాజు. నువ్వు ఏదైనా తలుసుకుంటే జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? నువ్వు కోపడు. ఎందుకు నువ్వు అలా మూతి ముడిచి కూర్చున్నట్టు రాజు అయ్యుడు అలా ఉన్నావేంటి? ప్లాన్ నేను వేస్తాను, దాని ప్రకారంగా అమలు చేశాను అనమాట. ఎవరో ఉత్తమరాలైన స్త్రీ అనమాట. ఎవరో యెజబెలు. కొంతమంది భార్యలు ఉంటారండి, చెడు సలహాలు ఎక్కించే భార్యలు ఉంటారు. అలా ప్రోత్సహించడం వల్ల కుటుంబం పాడైపోతుంది. తప్పు చేస్తున్నప్పుడు అడ్డుపడాలి, కనీసం అది జ్ఞాపకం చేయాలి. కానీ అలాంటిది యెజబెలు ఏం చేసిందంటే అన్యాయాన్ని ప్రోత్సహించి అన్యాయం కొరకు ఏం చేసిందంట? ఇద్దరిని, అవునా, ఇద్దరిని ఏం చేసిందంట? పనికి మాలోని వాదించడానికి పెట్టిందంట. తీర్పులో ఏమని చెప్తున్నాడంట? ఆయన నేను ఇవ్వనన్నాడు అంతే నాబోతు. కానీ ఇవిడేమంటది? రాజును దూషించేశాడు, దేవుణ్ణి దూషించేశాడు. కాబట్టి ఈ రెండు దోషాలకి మరణ శిక్ష అండి. మీకు అర్థమవుతుంది? దేవుడు దూషించిన, రాజును దూషించిన మరణ శిక్ష అన్నమాట. అది వాస్తవమని ఇద్దరు పనికిమాలను నిలబెట్టిందంట వాదించడానికి అన్యాయం కొరకు తీర్పులో. అది నా మాట చెప్తున్నాను. నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలను, అసలు మామూలుగానే పనికిమాలను అంటాను. మీకు అర్థమవుతుందా? అన్యాయం. ఇప్పుడు ఒక సామాన్యుడి మీద ఇంకా అన్యాయం మోపి, మీకు అర్థమవుతుందా? దాన్ని బలపరచడం కొరకు పనికిమాలను ఏర్పరిచి ఉంటారండి పనికిమాలను. మీకు అర్థమవుతుందా? అబద్ధాన్ని నిజమని బోధించి, ఓకేనా, గొప్పోడు కదా, గొప్పోడు తప్పు చేసిన న్యాయమని వాదించారనుకోండి, అది పనికిమాలిన వాదన దైవ దృష్టికి. మీకు అర్థమవుతుందా? అందుకే నాకు ద్వితీయోపదేశ కాలంలో ఏమన్నాడు మోషే? ద్వితీయోపదేశ కాలంలో ఏమన్నాడు? అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ మీరు విన్నప్పుడు ఎలా ఉండాలి? పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం ఉన్నప్పుడు అల్పుడని గనుడని చూడడం. మీకు అర్థమవుతుందా? మీరు అలా పక్షపాతంతో వాదించకూడదు. మరలా ఏమన్నాడు? మోకము చూసి మీరేం చేయొద్దు, భయపడద్దు. ఇప్పుడు మరి ఇక్కడ రాజు భయపడతాడు ఎవడన్నాడు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అలాంటి పనికిమాలను ఏర్పరిచి ఒక సామాన్యుడిని, అల్పుడిని ఏం చేశారంటే చంపించేశారంట. మీకు అర్థమవుతుందా?
అందుకనే వారి చరిత్ర సాఫ్ట్వేర్ ఎక్కడ దొరకదు. ఇక్కడ చూడండి, ఇద్దరు మనుషులను సిద్ధపరిచి తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. మీకు అర్థమవుతుందా? ఏం చేయమంటుంది? తీర్పు అయిపోద్ది కాబట్టి ఎక్కడికో లోనికి తీసుకుపోతే ఎవరో చోట కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తాం. ఎందుకని? మరణ శిక్ష అన్నమాట. దూషిస్తే రాజుని కానీ దేవుని కానీ ఏం చేయకూడదు, దూషించకూడదు అనమాట. అది ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ యెజబెల్ ఏం చేసిందంట? అన్యాయపు తీర్పును, మీకు అర్థమవుతుందా, అన్యాయాన్ని ప్రోత్సహించి దేవునికి వ్యతిరేకంగా. ఎందుకంటే మోషే నిర్గమకాండంలో ఉన్నాడు, తీర్పు ఎవరిదన్నాడు? దేవుంది. కాబట్టి తీర్పు దేవుంది కనుక తీర్పులో తీర్పు తీరుస్తున్నప్పుడు న్యాయం అన్యాయం ఆలోచించాలండి. లేకపోతే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ వచనం. మొదటి వచనాన్ని చదువుతాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుక్తుడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని. అది కాబట్టి తీర్పు తీర్చే ముందు ఆలోచించాలి. న్యాయం అన్యాయం ఆలోచించకుండా నాకు అధికారం ఉన్నది కదనేసి, మాటే కదా, నోరు ఉన్నది కదనేసి మనం న్యాయం అన్యాయం ఆలోచించకుండా మాట్లాడమనుకోండి, నువ్వు ఎవడవైనా సరే నిరుక్తుడు అయి ఉన్నావో. మీకు అర్థమవుతుందా? అంత గొప్పవాడివి కాదు. అది నా మాట అంటున్నాడు. దేని విషయంలో నువ్వు ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావు, ఆ విషయంలో నువ్వు కూడా ఏమవుతున్నావు? నేరస్తుడు అవుతున్నావు. అక్కడే చెప్పడం చూడండి, తీర్పు దేని విషయంలో తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకున్నావు. కాబట్టి మనం తీర్పు తీర్చేటప్పుడు కానీ, అంటే ఎప్పటికన్నా వాదన జరుగుతున్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు, దాన్ని పరిష్కరిస్తున్నప్పుడు ఇరువురు పక్షాన జరిగినది వినాలి. ఇద్దరిదే వినాలి. మనకు నచ్చినోడిది నచ్చినోడిది వినకుండా ఉండకూడదు. అలా ఇద్దరిది విన్నప్పుడు, ఇరువురి సంగతి మనకి తెలిసినప్పుడు అసలు సమస్య ఎక్కడ ఉన్నదో దానికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. అందుకని అన్నాడు, సామాన్యుడు గాని అల్పుడు గాని గొప్పవాడు గాని నీ ఎదుట ఉన్నప్పుడు ఇద్దరిది కూడా పక్షపాతం లేకుండా విన్నాను అన్నాడు ద్వితీయ దశ. అందుకే తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడవైనా సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. నువ్వు ఎదుటి వానికి దేని విషయంలో తీర్పు తీర్చుతున్నావు దాని విషయమే నువ్వు నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. కాబట్టి తీర్పు నీ వర్షాన్ని పెట్టాడంటే కనీసం తీర్పులోనైనా నిజాయితీగా ఉందని చెప్తున్నాడు అనమాట. ఏమా, ఎందుకంటే తీర్పు తీర్చే మనుషుడు దేవుడే కాదు కదా. కానీ కొద్ది పెద్దగా వయసులో జ్ఞానంతో ఆలోచించగలిగిన వాడు, అలాగే ఒక సేవకుడిగా ఉన్నాం లేదా ఒక దేవుడి పనిలో ఉన్నా కనుక కనీసం తీర్పులోనైనా మనం ఎలా ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. బ్రతుకులు ఎలాగో నిజాయితీ లేదు. కాబట్టి తీర్పు తీరుస్తున్నప్పుడైనా కనీసం దేవుని పక్షంగా ఆలోచించి న్యాయం తీసినట్లయితే మనం నేరస్తులు మా అమ్మ అంటే దేవుడు. అదొకసారి ఆలోచించాలి. ఇప్పుడు చెప్తున్నాడు 2వ వచనం. కాబట్టి అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగు. అర్థమవుతుందా? అలా మన ఇష్టం వచ్చినట్టు తీర్పు తీర్చామనుకోండి, కానీ దేవుని తీర్పు సత్యం. ఆయన తీర్పుని ఎవరో మార్చలేదు. ఆయన తీర్పు తీస్తే దాన్ని తప్పించగలిగిన వాడు ఎవరో లేదు. మనుషులు అయితే నిజాన్ని వాస్తవాన్ని కప్పెట్టచ్చు. దేవుడి దగ్గర ఆ పని చేద్దామంటే కుదరదు. అందుకనే ఇందాక పనికి మాలిన ఇద్దరిని ఏర్పరిచి యెజబెల్ ఏం చేసిందండి? నాబోతుని చంపించి ఆవిడ మాటని రాజు కూడా దానికి సాహసించాడు. రాజు అంటే ఎలాంటి వాడంటే న్యాయం అన్యాయం ఆలోచించాలి. రాజు దుర్బుద్ధితో ఉంటే ప్రజలు ఎలా ఉంటారండి? నాయకుడే అన్యాయం ఉంటే ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది? కాబట్టి
దేవుని విషయంలో కూడా ఒక సువార్థికుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తే విశ్వాసులు ఏ స్థానంలో ఉంటారు? అది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దవారి అన్యాయం చేస్తే చిన్నవారి ఏ స్థితిలో ఉంటారు? అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మాట, యాజరా గ్రంథం 7వ అధ్యాయం యాజరా గ్రంథం 7వ అధ్యాయం యాజరా 25వ వచనం. 7వ అధ్యాయం 25. యాజరా మరియు యాజరా నది అవతలనున్న ప్రజలకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను నీకు ఇచ్చిన జ్ఞాన విషయంలో తీర్పు తీర్చడానికి ఎలాంటి వాళ్ళు ఉండాలట? మరలా చదువుతూ, మరియు యాజరా నది అవతలున్న జనులకు తీర్పు తీర్చుటకు నీ దేవుని యొక్క చూడండి, నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో, అంటే ఇప్పుడు న్యాయం తీర్చేవాడు న్యాయాధిపతిగా నిలబడాలంటే ఎలాంటి వారై ఉండాలట? దేవుని ధర్మశాస్త్రం అంటే ఆయన విధులను, కట్టడలను, ఆజ్ఞలను, ధర్మాలను ఎరిగిన వారై ఉండాలట. అలాంటి వారు ఏం చేయరు? తీర్పును అన్యాయం చేయరు. ఎందుకు తెలుసా? దేవుని భయం ఉంటది. దేవుని తీర్పులు తెలుసుకోవాలని అన్నాడు. అందుకని ఇందాక దేవుని తీర్పు అర్థమైంది అనుకో, ఇందాక పౌలు కూడా చెప్పాడు కదా, దేవుని తీర్పు సత్యమను సంగతి వారు ఎరుగుతారు. తీర్పు దేవుని అన్నాడు మోషే, పౌలు అన్నాడు దేవుని తీర్పు సత్యం అన్నాడు. కాబట్టి దేవుని విషయాలు అర్థమైనవి అనుకుని తీర్పు తీర్చేవాడికి భయం పడుతుంది అన్నమాట. అప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా విని ఏం చేస్తాడో న్యాయం తీరుతాడు అన్నమాట. ఆలోచించాలి. అందుకని ఈ మాట చెప్తున్నాడు, ధర్మశాస్త్రము విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో అది అంటే వీరు సమర్థులు అని నీకు అనిపించినప్పుడు ఆ తీర్పు తీర్చడానికి నిలబడే వారిలో కూడా, ఆ ఆలోచనకు వచ్చేవారు కూడా ధర్మశాస్త్ర విధులు అర్థం అవ్వకపోతే నువ్వు నేర్పించాలి. ఎంత గొప్ప విషయం చూడాలి. నీవు వారికి నేర్పించవలెను. నీ దేవుని ధర్మశాస్త్రములు గాని రాజు యొక్క చట్టములు గాని గై కొనవాడిని వాడెవడో. నీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రాన్ని గై కొనాలంట, రాజు చట్టాన్ని గై కొనాలి. కారణం ఏంటి? ధర్మశాస్త్రమును బట్టి రాజు న్యాయం తీరుస్తున్నాడు. మరి ఇందాక ఆహాబు రోజు దేవుని బట్టి తీర్పు తీర్చాడు, ధర్మశాస్త్రాన్ని బట్ట, దేవుని న్యాయ విధులను బట్టే కాదు, భార్య ఇచ్చిన చెడ్డ తలంపును బట్టి తీర్పు తీర్చాడు. పలికిమాలను వాదనని అన్యాయం చేశాడు. అది ధర్మశాస్త్రం ఎరుగుంటే, దేవుని తీర్పు అర్థమై ఉంటే దేవునికి భయపడి న్యాయం వైపు నిలబడతాడు. అది నేను చెప్తున్నాడు. దేవుని ధర్మశాస్త్రములు గాని రాజు యొక్క చట్టములు గాని గైకొనను వాడేవాడో త్వరగా విచారణ చేసి మరణ శిక్ష అయినను స్వదేశ త్యాగమునైనను ఆస్తి జ్ఞాప్తినైనను ఖైదీనైనను వానికి విధింపవలెను. ఏమర్థమైందండి? ధర్మశాస్త్రములు గాని రాజు యొక్క చట్టములు గాని గై కొనకపోతే, దానికి లోబడకపోతే విచారణ చేయాలట. ఎవరు విచారణ చేయాలి? న్యాయాధిపతులుగా ఎవరైతే ఉన్నారో, అధికారులుగా ఎవరినైతే నియమించాడో వారిద్దరూ ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచించి అక్కడ చెప్పడు చూడండి, దానికి ఒక మూల్యమైన చెప్పడు చూడండి, మరణ శిక్ష అయినా విధించాలట. దేనికి? అందుకని ఇందాక ఏమన్నదే ఆహాబు, యెజబెల్ ఏమన్నదే, వీడు రాజుని దేవుని దూషించాడని ఇద్దరు పనికిమాలను ఏర్పరిచిందే లేదా? అంటే ఇప్పుడు ఈ రెండు వాదనలో తప్పించడానికి ఎవరికి లేదండి. ఎందుకంటే దేవుని తర్వాత రాజు దేశాన్ని పరిపాలించేవాడు అనమాట. రూల్స్ తెలియాలి,
వారిద్దరిలో ఎవరిని వ్యతిరేకించిన తీర్పు మట్టికి తథ్యం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏమని, మరణ శిక్ష అయినను, ఒకవేళ మరణ శిక్ష తప్పించాలనుకుంటే స్వదేశ త్యాగమైన అంటే ఇంకో దేశానికి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకు వెళ్ళిపోవాలి? ఇక్కడ చట్టానికి విరుద్ధంగా ఉన్నాడు కనుక దేశ బహిష్కారం చేయాలట. ఓకేనా? స్వదేశ త్యాగమైనను ఆస్తి జ్ఞాప్తి అంటే అర్థం ఏంటి? జప్తి అంటే అర్థం ఏంటి? జమ చెయ్యాలి అంటే ఆ శిక్షకు సరిపడా ఆస్తినైనా చెల్లించాలి. ఆ జప్తి చేస్తే ఇప్పుడు శిక్షను తప్పించుకునే అవకాశం ఉంటుంది. అంటే నేను దేశం విడిచి వెళ్ళలేను, నా ప్రాంతాన్ని విడిచి వెళ్ళలేను అని అనుకుంటే కనుక నాకు మరణ శిక్ష కూడా తప్పించాలని అడిగితే, ఓకేనా, స్వదేశీ త్యాగమైన నాకు తప్పించాలని అడిగితే ఆస్తి జ్ఞాప్తి చేయాలి. మీకు అర్థమవుతుంది? అంటే అర్థం ఏంటి అంటే ఆ శిక్షకి ఎంత ఇవ్వాలో అంత చెల్లిస్తే శిక్షను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ అన్నాడు ఖైదీనైన వానికి అంటే అర్థమైతే చెరసాలలో అయినా వేయాలి, ఎన్నేళ్ళలో అన్నేళ్ళు అయినా భరించాలి. అది రాజ్య విరోధమైన, చట్ట విరోధమైన, దైవాన్ని మీరినైన అలా ఉంది తీర్పులు. ఇప్పుడు నిజంగా అదే తీర్పులు ఉంటే అమ్మా దేశంలో అధికారాన్ని ఎదిరించిన వాడికి ఉన్నదే ఈ పరిస్థితి. అమ్మా రోడ్డు మీద మీ ఎమ్మెల్యేలు తిట్టివాడొకడు, ఎంపీని తిట్టివాడొకడు, ముఖ్యమంత్రిని తిట్టివాడొకడు, ప్రధానమంత్రిని తిట్టివాడొకడు, అవునట్టు కదట. అప్పుడు ఎందుకంటే అంత కఠినంగా ఉండి పాత నిబంధన కాలంలో మునుపటి జీవితంలో ఇప్పుడు ఎవరు కూడా కనీసం దైవ భయం లేదండి. ఓకే, అధికార భయం కూడా లేదు. ఎందుకంటే అనకూడదండి, అధికారులు కూడా కొన్ని విషయాల్లో లంచానికి లోబడిపోయి చట్టాలను కూడా మారుస్తున్నారు కనుక అధికారులు కూడా ప్రజలకు లోబైపోయారు. వారు కరెక్ట్గా ఉండి వారి నీతిగా ఉండి పాలన చేస్తే కొన్నిసార్లు ఎటువంటి వాడికైనా ప్రజలు భయపడతారు. ఎందుకు తెలుసు? నీతి న్యాయమైన అవతల వ్యక్తి భయం పుట్టించేది మన ఆస్తి, మన నోరు, పలుకుబడి కాదు. అది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోం. అందుకని న్యాయము దేవునిది, దేవుని పక్షంగా ఉన్నాం. అలా దేవుని పక్షంగా బ్రతికేవాడికి ఎవడైనా జరుగుతాడు. మీరు ఆలోచించారు. అలాగా ఆ శిక్ష ఉండేదన్నమాట. ఓకేనండి? ఆ శిక్ష నువ్వు విధించాలంటే ఏం చేయాలి? దేవుడి ధర్మాన్ని తెలుసుకో, దేవుడి ధర్మాన్ని తెలుసుకోవాలి. తెలియకపోతే ఎదరా నువ్వు నేర్పించు అని అన్నాడు. మరొక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథంలోనికి నేర్చుకుని చెయ్యాలండి. ఇది తెలుసుకుని అనుసరించాలండి ప్రజలు. ఓకేనా? ఎవరైతే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని ప్రజలకి న్యాయం తీరుస్తున్నారో వారు తెలుసుకోవాల్సిన విషయాలు యోబు గ్రంథం 21వ అధ్యాయంలోనికి మనం అక్కడ యోబు గారు మంచి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. 21వ అధ్యాయం 22వ వచనం చదువు. 21వ అధ్యాయం యోబు గ్రంథం 22వ వచనం. ఎవడైనను దేవునికి అంటే అర్థం ఏంటి? నేర్పించగలరా? దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి తప్ప కానీ దేవునికి జ్ఞానం నేర్పేంత స్థాయి ఎవరి దగ్గర? అందుకని ఇందాక ఎజరతో ఏమన్నాడు? నువ్వు జ్ఞానమును బట్టి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. నది అవతల ఉన్న ప్రజలకు ఎలా తీర్పు తీర్చాలి? జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చాలి. అది దైవ జ్ఞానమై ఉంది. ఒక ఆ తీర్పు తీర్చే వారిలో నువ్వు ఎవరినైనా అధికారులు కానీ న్యాయాధిపతులు కానీ ఏర్పరిస్తే కనుక ధర్మశాస్త్రం తెలియకపోతే నేర్పించి బలపరిచి తీర్పులో పెట్టు అని అన్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనా దేవునికి జ్ఞానము నేర్పునా, దేవునికి ఇది ఇలా చేస్తే బాగుందని నేర్పే సలహా ఇచ్చే గొప్పడి భూమి మీద నరజాతులు ఎవరు లేరు. ఓకేనండి? పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. అలాంటి వారికి జ్ఞానం నేర్పగలిగాడు ఎవడన్నాడు? అంటే దేవుని తీర్పు సత్యం అన్నాడు పౌలు. తీర్పు దేవునిది, దేవుని పక్షంగా నిలబడుతున్నాడు న్యాయవాది అనేసి నాకు మోషే చెప్పాడు. కాబట్టి దైవ తీర్పులు ఎలా పట్టి పరలోక వాసులకు తీర్పు తీరుస్తున్నాడు, భూలోక వాసులకు కాదండి. మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? భూలోక వాసులకు తీర్పు తీర్చడానికి కాదు, పరలోకానికి ప్రవేశించేవాడు ఎవరో తీర్పుతున్నాడు అంటే అసలు ఆ తీర్పు సామాన్యమైనదేం కాదు. అబద్ధం ఏదో నిజమేదో తెలుసుకుని తీర్పు తీర్చలేకపోతున్నాం మనం. ఆ తీర్పులో కూడా మనం నచ్చుడంతో అమ్ముడిపోతున్నాం. కానీ దైవ తీర్పు అలాంటిది కదట, పరలోక వాసులకు తీర్పుతుంది. యోగు చెప్తున్నాడు, అంతే స్నేహితులతో చెప్పుకున్నాడు.
ఆయన జ్ఞానం ఎవరు నేర్పుతారు? అయ్యి బాబు, ఆయన పరలోకవాసులకు తీర్పు తీరుస్తున్నాడు. ఆయన ఇంకా పరలోకవాసులకు ఈయన పరిశుద్ధుడు, పరలోక సంబంధాన్ని దేవుడు తీర్పు ఇచ్చాక దాన్ని తప్పించే హక్కు ఎవరికైనా ఉన్నదా? కాదని వాదించగలిగిన ఎవరైనా ఉన్నారా? అంటే అపవాదం ఉన్నాడు. తన పిల్లల మీద ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ ఫిర్యాదులు చెప్తాడు. అది నుంచి పని అదే కదా. దేవుడి ప్రజల మీద, దేవుడి పిల్లల మీద ఫిర్యాదులు చెప్పడమే. ఆలోచించండి, మనం ఎంత నీతిగా బతికిన లోకం బురద జల్లితేనో అలాగని మన మార్గాన్ని విడిచిపెట్టుకో. మనం ఎంత నిజాయితీగా ఉన్నా మాలో ఏదో లోపాలు వెతుకుతూనే ఉంటాం. కానీ దైవానికి మనం నిరూపణ చేసుకోవాలి, మనుషులకు కాదు. ఎందుకు చెప్పనా? యోగుని అపార్థం చేసుకున్నారు లేదా అండి? ముఖ్య స్నేహితులు ముగ్గురు, అవునా? అపార్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నారా? పాపం వారార్థములే వచ్చారు. అతని స్థితి పోల్చలేక ఇంత ఘోరంగా, ఎంత నాశనం అయిపోయి, ఎంత అయిపోయిందంటే ఎంత తప్పు చేసి ఉంటాడు, ఎంత నేరం చేసి ఉంటారు. లేకపోతే ఒక్కసారి బిడ్డలంతా చచ్చిపోవడం ఏంటండి? వాళ్ళు ఏ పాపం చేసి ఉంటారో ఊహించుకున్నారా లేదా? అంటే ఒక ప్రాణ స్నేహితుడు కూడా స్థితులు చూసి ఎలా మారిపోతాడో ఇక్కడ యోగు జీవితంలో స్నేహితులు కూడా కనబడు. నమ్మిన భార్య, కట్టుకున్న భార్య కూడా ఏం చేసింది? ఆఖరికి కష్టం వచ్చినప్పటికి భర్తలు కూడా అర్థం చేసుకోలేకపోయాయి. ఆలోచించు. కాబట్టి మన కష్టాల్లో ఎవరు చేయకపోయినారో, ఎవరు వదిలేస్తారు ఎవరికి తెలియదు. కానీ ఎప్పటికీ దేవుడు బట్టి చేయి విడవడం. ఓకేనండి. ఒక విషయం చెప్పాలంటే, అందరూ అపార్థం చేసుకున్న యోగుని అర్థం చేసుకున్నది ఎవరు తెలుసా? దేవుడు ఒక్కడు. అందరూ అపార్థం చేసుకున్నారు. భార్యతో శుద్ధ, ఆయన సమాజ, ఆ దేశస్తులతో సహా, ప్రాణ స్నేహితులు సహా అందరూ అపార్థం చేసుకున్నారు. నిందలేసే పోయింది. కానీ దేవుడు ఒక్కడు హృదయాలు ఎరిగిన ఆయన తీర్పులు సత్యం అనడానికి వాస్తవాలు ఇవే. ఒక మనిషిని కూడా నిజాయితీని చూసాడండి. ఆయన యథార్థవంతుడు అన్నాడండి. ఆయన యందు ఏ చెడుతనం నేను చూడలేదు అన్నాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆఖరికి చెడుతనాన్ని కూడా అసహించుకున్నవాడు అని అన్నాడంటే యోగుని ఎంత పరిశోధన చేస్తున్నాడంటే. యోగునేనా ఇవాళ మనం పరిశోధన చేయడా? ఆనాడు ప్రపంచమంతా నాశనం అయిపోతే నోవాహుకు చూడలేదా? అతని నీతిని బట్టి అతను రక్షించాలనుకోలేదా? కాబట్టి నీతుంటే నీతిమంతుడు తప్పించడం దేవుడి చిత్తం. ఆ నీతిమంతుడు కూడా నాశనం చేయాలనుకునేది లోకం. ఒక్కను కూడా నాశనం చేయాలని లోకం ఉంటుంది. దుష్టుడు ఆ ఒక్కను కూడా పాడు చేయాలనుకుంటాడు. కానీ ఆ ఒక్క నిలబడితే దేవుని నిబంధన నెరవేర్పారు. ప్రార్థన చేసి ఆఖరికి యోగు ప్రార్థన చేస్తేనే కానీ, ఆఖరికి దూషించి నిందలేసిన స్నేహితులు కూడా దేవుడిని నేను క్షమించనని చెప్పాడంటే అసలు దేవుడు యోగుని ఎంత చదివాడు, ఎంత అర్థం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు నచ్చిన వారిని, దేవుడు మెచ్చుకున్న వారి మీద ఎన్ని నిందలు వేసినా దేవుడు అపార్థం చేసుకునేవాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదని కూడా బైబిల్లో ఉంది. ఆయన అన్యాయస్తుడైతే యోగును న్యాయవంతుడని తీర్చలేడండి. అర్థమవుతుందా? దేవుడు ఎప్పటికీ అన్యాయస్తాడు. మనుషులే అన్యాయస్తాడు. పరిస్థితులను బట్టి మారిపోతాడు, అవకాశాలను బట్టి మారిపోతాడు. దేవుడు అలాంటి. అందుకనే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నాడు. యుగ యుగాల్లో ఒక్కటే రీతిగా ఉన్నాడని చెప్పబడ్డదని ఇప్పటికీ గ్రంథం. కానీ క్షణానికి ఒకసారి మారిపోతున్నాం, నిమిషానికి ఒకసారి వేషాలు వేస్తాం. అందుకనే స్నేహితులతో యోగు చెప్తున్నాడు, ఎవడు దేవుడికి జ్ఞానం నేర్పగలడు? పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చుడు కదా. కాబట్టి దేవుడు సామాన్యుడు కాదు. కీర్తనల గ్రంథం, కీర్తన 52వ కీర్తన మొదటి వచ్చు. 52వ కీర్తన మొదటి వచ్చు. చూడండి, దేవుని సమాజంలో దేవుని సమాజంలో ఎవరు నిలుచున్నారట? దేవుడు ఉన్నాడు. దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను. సామాన్యమైన తీర్పు కదా. అందుకని పరలోకవాసులకు తీర్పు అంటే ఎవరికి అనుకున్నారు? దేవుని సమాజంలో ఆయన నిలుచుంటే దేవుని దైవానికి తీర్పు తీరుస్తున్నాడు. అర్థమైందండి? దేవుని సమాజంలో దేవుడు ఉన్నాడు. దేవుని సమాజం ఏది? సంఘం. అది కొత్త నిబంధన క్లారిటీ ఇచ్చింది. ఇశ్రాయేలు సర్వ సమాజమే సంఘం అన్నాడు నిర్గమాకాండం.
ఓకేనా? క్రొత్త నిబంధనలో దేవుని సమాజమే సంఘం. ఓకేనా? అంటే ఇప్పుడు సంఘంలో ఎవరున్నారు? దేవుడు నిలుచున్నాడు. అందుకే సంఘానికి లోబడాలి ఒక మనుషుడు, ఒక క్రైస్తవుడు భయపడాలి. ఎందుకని అంటే సంఘం దైవానిది. ఆ సమాజం దేవుని పక్షంగా ఉన్నది కనుక దేవుడు ఉన్నాడన్న భయం ఉండాలట. దేవుని దగ్గరకు వచ్చినట్టు, ఇంట్లో వ్యవహరించినట్టు, రాజకీయాల్లో ఉన్నట్టుగాను, లోకంలో ఉన్నట్టుగా ఉండకూడదు. ఎక్కడ? ఎందుకని? సమాజం సంఘం దేవుడిది. దేవుడు నిలుచున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? ఎందుకంటే లోపల కూడా అధికారులు మీటింగ్లు పెడతారు. ఎవడెక్కడ వచ్చినట్టు వాడు నడుస్తూ ఉంటే గన్మెన్ ఊరుకుంటారా? మా అధికారులు కాచి వాళ్ళ దగ్గర ఉన్న పొలిటీషియన్ గా వారిని కాపలా కాసి వారు ఊరుకోరండి. వాళ్ళు ఏ మేరలో ఉండాలో ఆ మేరలోనే ఉండాలి. అలాగే దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు దైవం అంటే సామాన్యుడు కాదండి, న్యాయవాది అండి. ఆయన తీర్పు తథ్యమండి. అందుకనే దేవుడికి భయపడాలి. ఎందుకు తెలుసా? ఆయన తీర్పు తీర్స్తే సామాన్యమైనది కాదు. పాపని పాపనే తీరుస్తాడు, పరిశుద్ధిని పరిశుద్ధాన్ని తీరుస్తాడు. న్యాయం మార్చేవాడు కాదు. అందుకనే దేవుడు సమాజములు నిలుచుతున్నాడు. దైవముల మధ్యలో ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన పాపుల మయంగా కాదని కూర్చోటం మీకు అర్థమవుతుందా? దైవాల మధ్యన తీర్పు తీరుస్తాడు. దేవుడి తీర్పు అంత క్వాలిటీ అండి, అంత స్థితి కలిగినది అనమాట. ఒక మాట మీకు చూపిస్తాను ఇదే గురించి. అందుకే ఇందాక అన్నాడు యోగు ఏమైనానంటే ఆయన పరలోక వాసులకు తీర్పు తీరుస్తాడు. ఒకసారి యోహాను సువార్తలోకి మనం వెళ్తాం. యోహాను 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం చదువు. అందుకు యేసు, మీరు దైవములని నేనంటునని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? నేను దేవుని కుమారుడు అన్నందుకు ఆయన మీద నిందేస్తున్నారండి. ఆయన దేవుని కుమారుడు అంగీకరించకపోతే అప్పుడు యేసు ప్రభు లేఖనం ఎత్తు చూపిస్తున్నాడు. నేను దేవుని కుమారుడు అనడం కాదు, మీరు దైవములని నేనేం చేశాను? మీ ధర్మశాస్త్రంలో చెప్పాను. ఆ ధర్మశాస్త్రం జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎక్కడంటే కీర్తనలోనే చెప్పాడు. ఇందాక మనం చదివిన 82వ కీర్తన 6వ వచనంలో ఆ మాట ఉంది. ఏమని? దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవాలని చెప్పాడు. మీరు దైవములని నేను అంటేనని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? అదే మాట చెప్తాడు. మీరు దైవములని చెప్పిన వాడు ఆయన ఎరిగిన వాడే దైవం అవుతుంటే, దైవాల మధ్య ఆయన తీర్పు తీరుస్తుంటే, దేవుని సమాజమే దైవము అని అంటే అసలు క్రీస్తు దేవుడు కాకపోవడం ఏంటండి? దేవుని కుమారులను పిలుచుకోవడానికి యోగ్యుడి కాకపోవడం ఏంటండి? ఆనాడు యోధా సమాజాన్ని ప్రభు ప్రశ్నించాడు ప్రభు. అందుకనే యేసు, మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? ఎవరు దైవాలు చెప్తున్నారు చూడండి. లేఖనము నిరర్థకము కానేరదు కదా. అంటే కీర్తనలు చెప్పినది నెరవేరలే తప్ప కానీ నిరర్థకం కాదు, అర్థవంతమైనది, ప్రవచనమైన నెరవేర్పేది. లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవాలని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు ఎందుకు దేవదోషం చేస్తున్నారని అంటున్నారు. అమ్మా, ఇప్పుడు దైవాలు ఎవరు చెప్పండి? వాక్యం వచ్చిన వాడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు తెలుసా? దైవాలు, దేవుని బిడ్డలో. ఇప్పుడు వాక్యం ఎవరికి వచ్చింది? మనకు వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు ద్వారా వచ్చింది. ఆయన దైవం కనుక మనం దైవాలుగా తీర్చగలిగాం. ఆయన దైవం కాకపోతే మనం దైవాలు ఎలా అవుతాం? దేవుని స్వభావం మనలో ఏర్పడకపోతే పరలోకానికి మనం ఎలా వెళ్తాం? సంఘం అంటే దైవ స్థానం అండి. దేవుని సన్నిధి అని అంటున్నామంటే దేవునిదండి, దేవుని ప్రతిబింబం. దేవుని ముందు ఉండేవారు ఎవరంటే దైవాలే ఉంటారు. పాపులు ఉంటారండి దేవుని ముందు కూర్చునేవారు. సన్నిధి అంటే ఆయన ముందు. మీకు అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకుంటే ఆయన ముందు ఉండేవాళ్ళు ఎవరంటే దెయ్యాలు కదండి, దైవాలు ఉంటారు. అటువంటి దైవాల మధ్య దేవుడు నిలబడతాడు. కాబట్టి సంఘం అంటే దేవుని ప్రజలంటే మనందరం వచ్చిన ఆయన ఉంటున్నాడంటే మన దైవాలుగా అంగీకరిస్తున్నాడు అని అర్థం. ఓకేనండి? అందుకనే దైవాల మధ్యన దేవుని తీర్పు జరుగుతుంది. ఆలోచించాలి. అవసరమైతే క్రైస్తవుడు లోకానికి తీర్పు తీర్చే స్థానంలో పెట్టాడు. ఏమా అర్థమైందా?
కొరింథీ పత్రికలో అంటాడు, సహోదరులకు తీర్పు తీర్చవలసిన వారే మనం లోకానికి తీర్పు తీర్చవలసిన వారు లోకం చేత తీర్పు పాలవకూడదట. అవును, చాలా క్లారిటీగా కొరింథీ సంఘానికి చెప్పాడు. మనము సంఘంలో పరిశుద్ధులు కూడా తీర్పు తీర్చేవారు అంట. ఒకవేళ తీర్పు తీర్చితే కూడా అదే పరిస్థితి సంఘంలో మన దగ్గరకు వస్తే మనం ఎలా తీర్చాలి? అదే నేను చెప్తుంది, దేవుడిది తీర్పు అని గుర్తించుకో. దేవుడి తీర్పు సత్యమని జ్ఞాపకం పౌలు చెప్పింది అదే. నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎరిగి తీర్పు తీర్చాలన్నాడు. ఇప్పుడు లేఖనాలని 2 నిబంధనలు ఎరిగి క్రొత్త నిబంధన ప్రకారంగా మనం తీర్పు తీర్చాలి. న్యాయం ఏదని అలాంటి స్థానంలో మనం ఉండాలి. అంటే వాక్యాన్ని ఎరిగి తీర్పు తీర్చాలి. మరి దేవుడి తీర్పే న్యాయం అవుతే దేవుని ప్రజలు ఎలా తీర్చాలి? న్యాయంగానే తీర్చాలి. మన తీర్పు కూడా దేవుని పక్షంగా న్యాయం అవ్వాలంటే, మన తీర్పులో దేవుడు కూడా గెలవాలని అంటే మన వాక్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి. ధర్మానుసారంగా తీర్పులు జరగాలి. అధర్మంతో కాదు, స్వార్థాలతో కాదు, మనకు అనుకూలంగా కాదు. కాబట్టి దేవుని సమాజం అని అంటే, దైవాలు అంటే సంఘం అంటే, క్రీస్తులో కడగబడిన సంఘం అంటే, క్రీస్తులో చేర్చబడిన వారు ఆనాడు సున్నతి పొంది దేవుడి యెహోవా నామమును ఎరిగిన ఇశ్రాయేలుడు దేవుని సమాజం. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘములో ఉన్నవారి దేవుని సమాజం అంటే, దైవాలు వారేనంటే. అది మన అంటే మనమందరం దైవాలము. మనకి తీర్పు తీర్చగలిగిన వాడు దేవుడు యోగ్యుడు. ఆఖరికి సంఘం నుండి మనం ప్రార్థన చేస్తే మనకు కూడా తీర్పు తీర్చి ఆయన నేరం మోపగలరు. మీకు అర్థమవుతుందా? సంఘంలో ఉన్నాం కదా, బాప్తిసం పొందాం కదా, పౌరులని తప్పించేసేవాడు కాదండి. మీకు అర్థమవుతుందా? ఆయన తీర్పు తథ్యం. అందుకనే మనం దేవుడి దగ్గర ఉన్నామని జాగ్రత్తగా బ్రతకవలసిన వారమైన మన తీర్పులో న్యాయం ఉండాలని చెప్తాడు. అదే ఒకసారి యెషయా గ్రంథం ఉంటుంది. ముగింపు వైపు నేను వెళ్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతాం. కీర్తన యెషయా గ్రంథము 58వ అధ్యాయం 2వ వచనం. తమ దేవుని న్యాయ విధిని విడువక. మీరు అర్థమవుతుందా? ఆయన ప్రజలు ఏం చేయకూడదంట? ఆయన న్యాయ విధులను విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుదురు. మీకు అర్థమవుతుంది? విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న నెచ్చ కనుపరుచుదురు. ఎప్పుడు? ఆయన న్యాయ విధులను విడవకుండా బ్రతికినప్పుడు, నీతిని అనుసరించి వారైనట్లున్నప్పుడు, అనుదినము నా యొద్ద వారిని విచారణ చేయొచ్చు. ఎవరి దగ్గర విచారణ చేస్తారట? దేవుని దగ్గరే విచారణ చేయొచ్చు. నా మార్గములను తెలుసుకున్న నెచ్చ కనుపరుచుదురు. అంటే ఇష్టం అన్నమాట, కోరిక. మీకు అర్థమవుతుంది? ఎవరి మార్గాల మీద కోరుకుంటారట? దేవుని మార్గాల మీద కోరుకున్నారు. తమకు న్యాయమైన తీర్పును తీర్చవలనని వారు అడుగుదురు. మీకు అర్థమవుతుందా? మాకు న్యాయం జరిగించని దేవుని ప్రజలు దేవుని అడగాలట. మన ప్రార్థన న్యాయం తీరుస్తే ఎలాగంటే ఆయన ధర్మం, ఆయన గ్రంథము ద్వారా అనుసరిస్తుంటే కదులుతుంది. ఆయన ప్రజలకి తీర్పు జరుగుతుంది. ఆయన మార్గాలను తెలుసుకున్న కోరిక ఎచ్చుండాలట. అందుకే నా మాట చెప్పారు చూడండి. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని హెచ్చాయించుదురు. ఎవరు? ఇశ్రాయేలు. అలా దేవుడు ప్రత్యక్షం అవ్వాలని, దేవుడు అంగీకరించాలని ఉపవాసాలు ఉన్నారండి. మీకు అర్థమవుతుందా? దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారండి. కానీ అందులో కూడా అన్యాయమే ఉందనేసి దేవుడు తేల్చేశారు. మీరు ఎన్ని చేసినా శరీరాన్ని అలసటపరుచుకున్నా, మీరు నా ధర్మాల్లో నా నీతిని అనుసరించి నా మార్గాలు మీరు నడవకపోతే నన్ను తెలుసుకోలేరు, మీకు న్యాయం జరగదు అని చెప్పి. కాబట్టి మన భక్తిలో న్యాయం ఉండాలి, మన బ్రతుకులో నిజాయితీ ఉండాలి. ఆయన మార్గాలు తెలుసుకొని కోరుకోండి. ఆయన మార్గం ఎలా తెలుస్తుంది? ఇంటికాడ ఉంటే తెలియదు కదా. ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యం వింటే ఆయన మార్గం తెలుస్తుంది. ఆయన తీర్పులు అర్థమవుతాయి. ఆయన ఎంత గొప్పడో అర్థం, ఆయనకున్న మనసు అర్థమవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు వాక్యాన్ని వినడానికి, వాక్యం నేర్చుకోవడానికి ఆతృత కలిగి ఉండాలి. వేగురు పడాలి. వినుటకి ఎలా ఉండాలన్నాడు యేసుప్రభు? వేగురు పడేవారికి ఉండాలి. నువ్వు ఏ విడిచలో జాగ్రత్తగా చూసుకొని
మార్కు సువార్తలో కూడా యేసు ప్రభు అంతటి వాడే తెలియపరిచాడు. అందుకనే ఇందాక మోషే కూడా అన్నాడు, తీర్పులు మీ దగ్గరకు వస్తున్నప్పుడు అల్పుడు కానీ గొప్పవాడని కానీ మీరు వారిద్దరిని పక్షపాతం లేకుండా తెలుసుకుని తీర్పు జరగాలి. మీకు అర్థమవుతుందా? ముందు తెలుసుకోవాలి వారి మీ ఎదుటిన్న వారు ఎలాంటి వారు మీకు అర్థం అవ్వాలి. అల్పుడని అల్పుడి సంగతి, గనుడని గొప్పవాడి సంగతి మీరు ఆలోచించాలి. తీర్పు దేవునిదని అర్థమైనప్పుడు మీరు మోకం చూసి భయపడకుండా తీర్పు తీర్చాలి. అది ఆ తర్వాత చెప్పాడు, నువ్వు జ్ఞానముతో న్యాయాధిపతులని, తీర్పులను, అధికారులను నియమించు. అలా అనుసరించకపోతే రాజు మాట ధిక్కరించిన, ధర్మశాస్త్ర విధులను వ్యతిరేకరించిన మరణ శిక్ష. అది ధర్మశాస్త్రాన్ని బట్టి వారికి కొత్త నిబంధన బట్టి మనం క్షమించమని అన్నాడు తప్ప కానీ నిందేయమని కొత్త నిబంధనలో చాలు. కాబట్టి జ్ఞానంతో లేఖనానుసారంగా మనం వాదించడం నేర్చుకోవాలి. కాబట్టి నేను చెప్పింది వాస్తవం, నేనే గెలుస్తాను, నేనే గెలవాలని అనుకోవడం దేవుడికి వ్యతిరేకమైంది. వాక్యానుసారంగా మనం ఎదగాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. సాధ్యమైనంత వరకు క్షమించమని బైబిల్ చెప్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా విరోధ భావం చూపించమని కోరాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3:18. యోహాను సువార్త 3:18. యోహాను సువార్త 3:18. ఆయన యందు విశ్వాసముంచు వారికి ఏం తీర్చబడదట? ఆయన యందు విశ్వాసముంచే వారికి తీర్పు తీర్చబడదు. ఎవరి యందు? క్రీస్తునందు, కుమారుని యందు మనకి ఎవరమైతే విశ్వాసం ఉంచుతామో తీర్పు పాలుండదట. ఎందుకంటే తీర్పులో నుండి మనం దాటి ఉన్నామని చెప్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. క్రీస్తుని అంగీకరించిన వాడు తీర్పు పాలవుతుంది. విశ్వాసం లేనివాడు అంటే బాప్తిస్మం పొందనవాడు పాపని తీర్పు అయిపోతుంది. ఎవరైతే బాప్తిస్మం పొంది క్రీస్తును అంటే దేవుని అద్వితీయ కుమారుని అంగీకరిస్తారు వాడు తీర్పును తప్పించుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. ఓకేనండి. అందుకనే యోహాను పత్రికలు అంటాడు, కుమారుణ్ణి అంగీకరింపని వాడు కుమారుని పంపించిన తండ్రిని కూడా ఏం చేస్తలేదు, అంగీకరిస్తాడు. అందుకని దేవుని అద్వితీయ కుమారుని అంగీకరించలేదని అన్నాడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటనుకున్నారు? ఏకైక, దేవునికి ఏకైక కుమారుడు. ఆయన అంగీకరించలేదంటే తండ్రిని అంగీకరించలేదు. తండ్రిని అంగీకరించిన వారికి తీర్పు తథ్యం. కుమారుడు అంగీకరిస్తుంటే తండ్రి తీర్పుని తప్పించుకున్నారని తెలియజేస్తారు. ఓకేనా? కాబట్టి తీర్పు తీర్చే మనము ఒకసారి ఆలోచించుకోవాలి. మనం తీర్పులో నుంచి తప్పించబడాలి. నుండి తప్పించేవాడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నామమే మనల్ని తీర్పు నుంచి తప్పించి. ఒకసారి ఒక మాట చెప్పి మనం ముగిస్తాం. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 4:5. కాబట్టి సమయము రాకమునుపు అంటే క్రీస్తు రాకడకు ముందు అన్నమాట. సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు, అంటే సమయం అంటే అర్థం ఏంటి? ప్రభు రాకడకు వరకు అనమాట. సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి ఏం చేయకూడదు? తీర్పు తీర్చొద్దని. దేని గురించి తీర్పు తీర్చకూడదు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి, అది దేవుని యొక్క స్థితి. నీకు అర్థమవుతుందా? అంధకారమందల రహస్యం అంటే తీర్పు అందుకనే ఓ మనుషుడా, నువ్వు ఎవడైనా సరే నిరుతుడువై తీర్పు తీరుస్తున్నప్పుడు నువ్వు కూడా నేరవస్తుడు అని తీర్పు తీర్చబడతావు. జాగ్రత్త. దేని విషయమో మనం తీర్పు తీర్చడానికి లేదు. కాబట్టి తీర్పులు ఆ తీర్చగలిగిన న్యాయాధిపతి అయిన దేవుడికి అప్పగించు. ఓకేనా? అందుకని పగ తీర్చుట నా పని, మీరు పగ తీర్చుకోనుకోద్దని తిరుపతిలో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు. కాబట్టి ఎవరు ఎలా బ్రతుకుతున్నారు? దేవుని దగ్గర తేటలు.
అదే ప్రకటన గ్రంథం తేటతలమైంది. ఏమని? అన్యాయస్తుడిగా ఉండనేమో, అవునా? పరిశుద్ధుడైన వాళ్ళని పరిశుద్ధుడిగానే ఉండనేమో. అదే చెప్పాడు. అపవిత్రుడిగా అయిన వాడిని అపవిత్రుడిగానే ఉండనేమో. నీతిమంతుడిని ఎక్కడో నీతిమంతుడిగానే ఉండనేమో. పరిశుద్ధుడు ఎక్కడో పరిశుద్ధుడిగానే ఉండనేమో అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో యోహాను గారి ద్వారా తెలియపరుస్తుంది. ఎవరు ఎలా బ్రతుకుతున్నారు? సంఘంలో మనకి ఇష్టం వచ్చినట్టు తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆయన పరలోక వాసులకు పరిశుద్ధులకు దైవుల మధ్య తీర్పు తీరుస్తుంది. కాబట్టి ఆల్రెడీ బాప్తిస్మం పొందమంటే తీర్పు నుంచి తప్పించుకున్నామని లేకుండా చెప్తుంది. సంఘంలోకి వచ్చాక తీర్పు పాలవుతున్నామంటే మన ప్రవర్తన దేవుని లేఖనానుసారంగా లేకపోతేనే తీర్పు చెల్లింది. కాబట్టి మనుషులు మనకి తీర్పు తీర్చే కంటే దేవుని తీర్పు న్యాయం కనుక ధర్మంగా వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లు తీర్పు పాలు కాదు. ఇది మనం అర్థం చేసుకో. అందుకనే పౌలు కూడా చెప్పేశాడు, మీరు ఎవరికి సమయం రాకముందు అంటే క్రీస్తు రాకడానికి ముందు నువ్వు పాపివి, నువ్వు పరిశుద్ధుడు తీర్పు తీర్చడానికి లేదు. క్రియలు బట్టి అర్థమైపోతుంది. ఏమని? బాప్తిస్మం పొందకపోతే, క్రీస్తుని ఒప్పుకోకపోతే, క్రీస్తు సంఘంలో లేకపోతే నువ్వు ఎవరిని అంగీకరించలేదు, కుమారుని అంగీకరించలేదు, తీర్పులో ఉన్నావని అర్థమవుతుంది. లేకుండా చెప్తుంది, మనం చెప్పక్కలా. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డామో తీర్పులో నుంచి తప్పించుకున్నామని వాక్యమే చెప్తుంది. అందుకనే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదా రోమపత్రిక కూడా చెప్పిస్తుంది. శిక్ష నుంచి తప్పించేవాడు యేసుక్రీస్తు, శిక్షించేవాడు కూడా యేసుక్రీస్తు. ఎందుకంటే క్రీస్తు న్యాయ పీఠమయ్యేదంటే ప్రత్యక్షం కావాలని కూడా చెప్పారు. వారి క్రియలు చొప్పున వారికి తీర్పు జరిగింది, తీర్పును బట్టి జీతం. కాబట్టి వాక్యానుసారంగా బ్రతుకుతాం. సంఘానికి విరుద్ధంగా జీవించవద్దు, లేఖనానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించవద్దు. సంఘంలో మాదిరిగా ఉండాలి, సమాజానికి మాదిరిగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా వాక్యానుసారంగా గ్రంథాన్ని అనుసరించి జీవించినప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుని న్యాయానికి లోబడిన వారిగా ఉంటాం. కొన్నిసార్లు మనకే పరిస్థితులు వస్తాయి, సంఘంలో కూడా తగాదులు వస్తాయి, గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మనం న్యాయంగా ఆలోచించాలి. తప్పు చేసినప్పుడు అమ్మా ఇది తప్పు, నువ్వు అలా ఉండకూడదని చెప్పాలి. కానీ ఆ మాట చెప్తుంటే ఎలా ఉంటుంది? నా తప్పు అన్నా కాబట్టి సంఘానికి రాననే పరిస్థితి తప్పకండి. నిజమే కదా, నాలో లోపం ఉన్నదని ఆలోచించుకునే అవకాశం. కాబట్టి అప్పుడు మనం ప్రార్థన చేసి సమస్యలు దేవుడికి అప్పగించాలి. ఓపిక మీ అందరికీ హృదయపూర్వకంగా అవకాశం ఇచ్చిన తండ్రి దేవుడు కూడా స్తోత్రాలు తెలియజేస్తూ ఓపిక మీ అందరికీ ఆయన ప్రాంతంలో మీ అందరికీ క్రీస్తు హృదయపూర్వకం. థ్యాంక్ యూ.